అందరికీ నమస్కారం. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చదవాలి అనుకోవడమనేది కెరియర్ను పూర్తిగా మార్చేయగలదు. మరి ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అన్నీ వివరంగా చూద్దాం రండి. విదేశాల్లో చదువంటే అది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, నిజంగా మన లైఫ్నే మార్చేస్తుంది. చాలామందికి ఇదొక పెద్ద కల, ఎందుకంటే ఇది మన కెరియర్కి ఒక సరికొత్త డైరెక్షన్ ఇస్తుంది, అవునా? అయితే ఈ కలని నిజం చేసుకోవడం ఎలా? ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లెదురవుతాయి? వాటిని ఎలా దాటాలి? రండి, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. సరే, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు విదేశాలకు ఎందుకు వెళ్ళాలి? గ్లోబల్గా ఎందుకు ఆలోచించాలి? అలా చేయడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి? ఒక గ్లోబల్ ఫ్యూచర్కి ఇది ఎలా పునాది వేస్తుందో చూద్దాం. విదేశీ విద్య అంటే కేవలం క్లాసులకు వెళ్లి రావడం కాదు, దానివల్ల చాలా లాభాలుంటాయి. ముందుగా ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం వస్తుంది. అక్కడి కల్చర్, రీసెర్చ్ ఎలా ఉంటుందో దగ్గరనుంచి చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలలో జాబ్స్ కొట్టొచ్చు. ఇంకా వర్క్ పర్మిట్స్ కూడా సంపాదించే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదువుకుంటే అది పర్మనెంట్ రెసిడెన్సీ అంటే పీఆర్కి ఒక దారి అవుతుంది. చాలామందికి ఇదొక లాంగ్ టర్మ్ గోల్ కూడా. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి వీటిని అందుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించడం. దానికి ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ చాలా అవసరం. మరి సక్సెస్ కోసం ఆ ఫౌండేషన్ ఎలా వేయాలో చూసేద్దాం. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సిటీలు కేవలం మార్కులు మాత్రమే చూడవు. మంచి అకాడమిక్ రికార్డ్తో పాటు మీరు చేసిన ఇంటర్న్షిప్స్లు, ప్రాజెక్టులు లేదా మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ప్రొఫైల్ చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఇంగ్లీష్ రావాలి. ఐఎల్స్ లేదా టోఫెల్ లాంటి ఎగ్జామ్స్తో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇది మస్ట్. సరే, మన ప్రొఫైల్ స్ట్రాంగ్గా రెడీ అయింది. ఇప్పుడు అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. అదే అప్లికేషన్ ప్రాసెస్. ఈ స్టేజ్లో ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, డెడ్లైన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏ కోర్సుకి ఏ ఎగ్జామ్ రాయాలి అనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. చాలా సింపుల్. మీరు సైన్స్ కోర్సులు అంటే ఎంఎస్ చేయాలనుకుంటే జీఆర్ఈ రాయాలి. అదే ఎంబీఏ లాంటి మేనేజ్మెంట్ కోర్సులకైతే జీమాట్ స్కోర్ అడుగుతారు. ఇక ఇంగ్లీష్ కోసమైతే ఐఎల్స్ లేదా టోఫెల్. ఈ స్కోర్స్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని యూనివర్సిటీలు యాక్సెప్ట్ చేస్తాయి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఫస్ట్, మన ప్రొఫైల్కి సూట్ అయ్యే యూనివర్సిటీలను షార్ట్లిస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఎస్ఓపి, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఎల్ఓఆర్స్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. సాధారణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అప్లై చేయాలి. అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యాక ఇక వీసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. విదేశాల్లో చదువు అంటే ఖర్చు గురించి చాలామంది టెన్షన్ పడతారు. కానీ కరెక్ట్ ప్లానింగ్ ఉంటే ఈ కలను ఫైనాన్షియల్గా కూడా సాధ్యం చేసుకోవచ్చు. ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఫండింగ్ అంటే కేవలం ఒకే సోర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. గవర్నమెంట్ స్కాలర్షిప్స్, యూనివర్సిటీ ఇచ్చే స్కాలర్షిప్స్, అసిస్టెంట్షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలా వేరువేరు మార్గాల నుంచి డబ్బు సమకూర్చుకోవడం చాలా మంచి స్ట్రాటజీ. ఇక్కడ చూస్తున్నవి కొన్ని చాలా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్: ఫుల్ బ్రైట్, చెవెనింగ్, ఎరాస్మస్ ముండస్ లాంటివి. ఇవి కేవలం ఫీజు మాత్రమే కాదు, మన ఇతర ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. వీటి గురించి బాగా రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అడ్మిషన్ వచ్చేసింది, ఫండింగ్ కూడా సెట్ అయిపోయింది. ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. అదే జర్నీకి రెడీ అవ్వడం. వీసా ప్రాసెస్ నుంచి గ్లోబల్ కెరియర్ ఆపర్చునిటీస్ వరకు ఈ చివరి మెట్లను ఇప్పుడు చూద్దాం. వీసా ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ ప్రతి దేశానికి ఒక మెయిన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏకైతే I-20 ఫామ్, యూకేకైతే క్యాస్, కెనడాకైతే స్టడీ పర్మిట్. యూనివర్సిటీ మీకు అడ్మిషన్ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని వాళ్లే ఇస్తారు. మనం విదేశీ విద్యపై పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తిరిగి వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ. టెక్, ఫైనాన్స్ లాంటి ఫీల్డ్స్లో హై శాలరీ జాబ్స్, వరల్డ్ క్లాస్ కంపెనీల్లో పనిచేసే అవకాశం, అమెరికాలో ఓపీటీ లాంటి పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు, ఇంకా కొన్ని దేశాల్లో అయితే పీఆర్కి కూడా దారి దొరుకుతుంది. ఇవన్నీ మన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి.
సో చివరగా చెప్పేదేంటంటే, విదేశాల్లో చదవంటే అదొక సర్టిఫికెట్ మాత్రమే కాదు. అది మన పర్సనాలిటీని, మన ఆలోచనా విధానాన్ని, మన భవిష్యత్తును మొత్తంగా మనల్ని మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ రోజుల్లో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్లా మారిపోయింది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనేది కెరీర్కే చాలా కీలకం. ఆ గ్లోబల్ ఫ్యూచర్కి కావాల్సిన ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే కరెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో అసాధ్యమేమీ కాదు. మరి ఆ గ్లోబల్ ఫ్యూచర్ని నిర్మించుకోవడానికి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?